నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం మ్యారేజ్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా, ఆ సిరీస్లో భాగంగా 6 నంబర్ ఈ తేదీన మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఒకసారి తెలియజేయండి. చెప్తామా. మ్యారేజ్ 6 అంటే 6, 15, 24 అవుతాయి. ఈ 6, 15, 24 ఏంటంటే మనకి 6కి సంబంధించి అన్ని 6 శుక్రుడి డైరెక్ట్ నంబర్. ఇక్కడ సూర్యుడు బుధుడు కలిసి ఉన్నది 6 నంబరు. ఇక్కడ చంద్రుడు రాహువు ఇద్దరు కలిసి ఉన్న నంబరు 6 నంబరు. కానీ ఈ మ్యారేజ్ డేట్ కూడా అంతగా బాగుండదు. అదేంటి సార్, మీరు 6 అంటే సూపర్ నంబర్ అంటారు కదా. సూపర్ నంబరు, మనీ నంబరు ఇవన్నీ ఉంటాయి. ఈ 15కి అయితే ఈ 6 కన్నా కూడా నేను 15కి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తా. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, లాస్ట్కు మనకు 6 నంబరు మనీ నంబరు కాబట్టి అందుకనే ఈ నంబర్స్ అన్ని మంచివే, కానీ మ్యారేజ్కి పనికిరావు. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి జెంట్స్కి ఎక్కువ శాతము ఎందుకు పనికిరావు సార్, ఎలాంటి ఎఫెక్ట్ చెప్తాను. ఎలాంటి ఎఫెక్ట్ అంటే ఒకటి ఫస్ట్ వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఆకర్షణగా తయారవుతారు వీళ్ళు. మనీ పవర్ బాగుంటుంది, మనీ పవర్ ఉంటుంది, బ్యూటిఫుల్గా తయారవుతారు, ఆకర్షణగా కనిపిస్తారు, చాలా బాగుంటారు. కొంతమందికి మనీ లాస్ అవుతాయి, కొంతమందికి ఏదైతే వాళ్ళు చేసుకున్న మ్యారేజ్ ఏదైతే ఉందో వీళ్ళు వ్యసనాలకు గురవుతారు. ఇప్పుడు 26లో 6 వస్తుంది కదా, వ్యసనాలకు బాగా బానిస అయిపోతారు, మనీ పరంగా లాస్ చేసుకుంటారు, వీళ్ళకి వీళ్ళే అన్నీ కూడా ఇదవుతుంటారు. ఇంకొకటి 99% ఇల్లీగల్ ఎఫైర్స్ వచ్చే ఛాన్సు జెంట్స్లో ఉంటుంది, లేడీస్కి ఒక 1% ఛాన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎఫైర్స్ పెట్టుకునే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఎదుటి వాళ్ళు వీళ్ళు ఆకర్షణగా కనిపిస్తారు కాబట్టి వీళ్ళలో ఈ గుణం అనేది చేసుకొస్తుంది. అలాగే 6 ఒకవేళ డెస్టినీలో వచ్చింది అనుకోండి, అది అంత ఎఫెక్ట్ చూపించదు. మనుషుల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటారు. డైరెక్ట్ 6 వచ్చి డైరెక్ట్ 15, 24 ఇలా వస్తే ఇలాంటి ఇప్పుడు లేడీస్ ఉన్నారు అక్కడ మ్యారేజ్ అయిన వ్యక్తి ఈ 6లోనో 15లో వాళ్ళు వేరే వాళ్ళు ఆకర్షించబడి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ యొక్క ఎఫైర్స్ స్థాయికి తీసుకెళ్లే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. జెంట్స్కి అయితే 99% ఉంటుంది. ఎందుకు అంటే జెంట్స్ దగ్గర మనీ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వేరే వాళ్ళు అట్లా లేడీస్ కావచ్చు ఎవరన్నా వాళ్ళని ప్రోద్బలం చేసి అలాంటి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. వ్యసనాలకు గురి చేస్తుంది, ఇదంతా చేస్తుంది. కాబట్టి కంట్రోల్లో ఉండడం మంచిది. లేదంటే రీమ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. డెస్టినీలో ఒకవేళ 6 వస్తే మనీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇల్లీగల్ ఎఫైర్స్ కానీ ఏది రానియదో కంట్రోల్లో ఉంచుతుంది. మరి ఇక్కడ డేట్లో వస్తే ఆ ప్రభావం చూపిస్తుంది, డెస్టినీలో వస్తే ఈ ప్రభావం చూపిస్తుంది. డెస్టినీలో వస్తే మనీ పవర్ చాలా ఎదుగుతారు, సూపర్గా ఉంటుంది. కానీ 6 డేట్లో వస్తే ఈ ప్రభావం చూపిస్తుంది. అందుకనే రీమ్యారేజ్ చేసుకోవడం మంచిది, లేదా కంట్రోల్లో ఉండడం మంచిది. ఈ రెండు చేసుకుంటే కనుక 100% ఉంది. కానీ ఇది కంట్రోల్లో ఏమి ఉంచదు, అది దాని దూరంలోకి తీసుకెళ్తుంది. రీమ్యారేజ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 19th రోజున 1/6 కోడ్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అది ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే 19 ఆగస్టు ఉంది, అది 1/1 కోడ్. దేనికైనా ఖచ్చితంగా చేసుకుంటే కనుక మనీ పవర్ కావాలి మనకు, ఆధిపత్య ధోరణి కావాలన్నప్పుడు 1/6 చేసుకోవడం చాలా మంచిది. 1/1 టోటల్గా కింగ్ పవర్, అది అల్టిమేట్ పవర్, ఇది కూడా అల్టిమేట్ పవరే. రెండు పవర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి చేసుకుంటే సూపర్గా. నాకు తెలిసిన వ్యక్తి 4 years బ్యాక్ జూన్లో 1/6 కోడ్ వచ్చింది. అతను 1/6 అంటే మంచిది, 1/6 చాలా మంచిది. నేనంటే అతనికి నేను చెప్తాను, అతను ఒక ఏదైతే మనకు ఈ ఉంటాయి సరే ఒక బిజినెస్ అనుకుందాం, ఆ బిజినెస్ చేస్తుంటాడు కానీ ఎప్పుడు కూడా డబ్బు మిగిలేది కాదు. 4 years అయింది అతనికి. ఇప్పుడు అతను ఈరోజు అసలు ఎటువంటి మనీ పవర్తో లేడు. మొబైల్ నెంబర్ మార్చాము, మ్యారేజ్ డేట్ మార్చాము. అయితే అతనికి ఈరోజు వాళ్ళ అమ్మాయికి 12 తులాల బంగారు పెట్టి
నిన్ననే అది నేను వీడియో చూశాను కదా, నిన్ననే అతను మ్యారేజ్ సెట్ అయిపోయింది అమ్మాయికి. సూపర్ అయితే 12 తులాల బంగారు, దాదాపు 20 lakhs క్యాష్ ఇస్తున్నారు. అసలు నేనే నమ్మలేకపోయాను. అంటే అప్పుడు అతని మ్యారేజ్ డేట్ 8 ఉన్నది, ఎప్పుడు డబ్బులు మిగిలేటి కాదు. 1/6లో వెళ్ళి అతను శ్రీశైలంలో మ్యారేజ్ చేసుకుని వచ్చుకున్నాడు. అతనే ఓన్గా అప్పుడు నేను మ్యారేజెస్ చేయకపోయేటోని, అంటే 4 years బ్యాక్ 2022లో చేసుకున్నారు. ఇట్లా చెప్పాను, వెళ్ళి అక్కడ చేసుకొచ్చుకోమని చెప్పాను, వెళ్ళి చేసుకొచ్చుకున్నాడు. చాలా బాగుంది అతనికి. అసలు ఎంత బాగా వాళ్ళిద్దరు, అతని భార్య అసలు నమ్మకపోయేది ఇవన్నీ. ఆమె కూడా మాట్లాడమ్మా మీరు వెళ్ళి చేసుకొని రండి అమ్మా, పవర్ బాగుంటుంది అని చెప్పాను. ఈరోజు ఇంత మనీని వాళ్ళ అమ్మాయికి ఇచ్చి చేస్తున్నా అంటే, ఆ రోజు అసలు ఫోన్ నెంబర్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది, మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యి ఒక దీనావస్థలో వెళ్ళిపోయినారు. ఈరోజు ఇంత డబ్బు పెట్టి వాళ్ళ అమ్మాయిని ఇట్లా ఇస్తున్నాడంటే ఏ స్థాయికి ఎదిగింది, ఎంత గ్రేట్ థింకింగ్. అంటే వాళ్ళ బిజినెస్లో కావచ్చు, ఆయన దాంట్లో అన్ని రకాలుగా బాగా సెట్ అయ్యాడు, పొలం కూడా కొన్నాడు, అన్ని చాలా చెప్తాడు, ఇంకా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడు. సో మ్యారేజ్ డేట్ వల్ల, ఫోన్ నంబర్ వల్ల ఈయన ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. మీకు కూడా ఏమైనా ఉంటే కనుక చేసుకోండి, మారే ఛాన్స్ 100% ఉంటుంది, చూసుకొని చేసుకోవచ్చు. తప్పకుండా సార్. మ్యారేజ్ డేట్ 6 ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు మార్చుకోవాల్సిన పద్ధతులు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.